నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టభద్రులంతా ప్రలోభాలు పెట్టేవారికి బుద్ధి వచ్చేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడికి ఓటు వేసి గెలిపించాలని కోరిన అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. దళిత కులానికి చెందిన అంగన్వాడీ వర్కర్ విధులకు అడ్డుపడి దుర్భాషలాడిన వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎట్టకేలకు 6 ఏళ్ల తర్వాత తీర్పు. 4 శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిన రాజమహేంద్రవరం స్పెషల్ జడ్జి. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపుతూ నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతామని వెల్లడించిన ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్. తాళ్లరేవు మండలం చొల్లంగిపేటలోని త్రినేత్ర గృహవాస్తు ప్లానర్స్ అధినేత కర్రి సూర్య వీరారెడ్డి గృహంలో లలిత సహస్రనామ పూజ ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చొల్లంగిపేటలో జరిగిన లలిత సహస్రనామ కార్యక్రమంలో వీరారెడ్డి కుమారుడు నవీన్ రెడ్డి, కోడలు రమాదేవి దంపతులు పీటలపై కూర్చుని లలితాంబ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వసంతరావు బృందం భజన గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. కార్యక్రమంలో వీరారెడ్డి క్రాంతి దంపతులు, పలు ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం చొల్లంగిపేట పంచాయతీ కొబ్బరిచెట్టుపేట గ్రామంలో కాలభైరవ స్వామి వారి తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చొల్లంగిపేటలో జరిగిన శ్రీ కాలభైరవ స్వామి వారి తీర్థ మహోత్సవంలో భాగంగా అప్పన్న ఎద్దుల ఊరేగింపు ప్రదర్శన ఆకట్టుకున్నాయి. స్థానిక పెద్దలు, యాదవ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం వద్ద కోల సంబరం నిర్వహించారు. కాలభైరవ తీర్థానికి వచ్చిన భక్తులకు పులిహోర, పరమాన్నం ప్రసాదంగా పంపిణీ చేశారు. సంత నిరంకారి మండలి ఆధ్వర్యంలో రామకృష్ణ, నగేష్, భానురాజు బృందం ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు.
తాళ్లరేవు మండలం పోలేకూరు పంచాయతీ తోటపేటకు చెందిన అంగన్వాడీ వర్కర్ 2018న పెట్టిన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎట్టకేలకు 6 ఏళ్ల తరువాత తీర్పు వెలువడింది. సంబంధిత వివరాలను ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రముఖ న్యాయవాది అయినాపురపు సూర్యనారాయణ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు పిట్ట వరప్రసాద్, కేవీపీఎస్ మండల కన్వీనర్ విప్పర్తి శ్రీనివాస్, బాధిత అంగన్వాడీ వర్కర్ సాధనాల మంగాదేవి గ్రామస్తులు వివరించారు. పోలేకూరు పంచాయతీ తోటపేట అంగన్వాడీ కేంద్రం హెల్పర్గా విధులు నిర్వహిస్తోన్న సాధనాల మంగాదేవికి 2018లో ప్రమోషన్ ఇచ్చి అదే పంచాయతీ పోలేకూరులోని అంగన్వాడీ కేంద్రం 2లో వర్కర్గా నియమించారు. విధులు నిర్వహించడానికి వెళ్లిన సమయంలో ఆమెను కొందరు విధులకు ఆటం కలిగించారు. దళిత కులానికి చెందిన ఆమె విధులు నిర్వహించడానికి వీలు లేదని అడ్డు తగలడంతో 28 జూన్ 2018లో కోరంగి పోలీస్ స్టేషన్లో సాధనాల మంగాదేవి ఫిర్యాదు చేశారు. అదే రోజు నలుగురిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దాదాపు 6 సంవత్సరాల పాటు కేసు విచారణ జరిపి 16 మంది సాక్షులను విచారించారు. 11 ఫిబ్రవరి 2025న ఈ కేసుకు సంబంధించి నలుగురికి శిక్ష విధిస్తూ తూర్పుగోదావరి రాజమహేంద్రవరం స్పెషల్ జడ్జి తీర్పు వెలువరించారు. ఈ కేసులో పోలేకూరు సర్పంచ్గా విధులు నిర్వహించిన మొండి చిన్నారావు మృతి చెందగా సమనాస సుబ్బారావు, సమనాస తమ్మయ్య, సమనాస సుబ్బలక్ష్మికి 7 నెలలు జైలు శిక్ష, 1500 రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆలస్యంగా అయినా దళిత మహిళకు అనుకూలంగా తీర్పు వెలువడటం పట్ల గ్రామస్తులు, దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 2016 ఎస్సీ/ఎస్టీ యాక్ట్ సవరణ చట్టం ప్రకారం కనీసం 4 నెలలలోపు కేసు పూర్తి చేయాలని ఉన్నా జరగడం లేదని న్యాయవాది సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ కేసులు విచారించడానికి ఒక్క కోర్టు మాత్రమే ఉందని గుర్తు చేశారు. అది కూడా మిగిలిన కేసులతో పాటు ఎస్సీ/ఎస్టీ కేసులు చూస్తుందన్నారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు ప్రత్యేకంగా చూడటానికి కోర్టు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేస్తేనే చట్టం లక్ష్యం నెరవేరుతుందని ఆయన అన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు సాధనాల మంగాదేవి గారు ఈవిడ తోటపేటలో అంగన్వాడీ హెల్పర్గా 16 సంవత్సరాలు పనిచేశారు. ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఈవిడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఈవిడ సర్వీస్ అయిన తర్వాత ఈవిడికి ప్రమోషన్గా టీచర్గా ప్రమోషన్ ఇచ్చి పోలేకూరు 2వ అంగన్వాడీ సెంటర్కి టీచర్గా ఈవిని ప్రమోట్ చేసి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి దళిత వ్యతిరేక సామాజిక వర్గం, దళితులు కాని సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క దళితురాలు మా పిల్లలకి ఇక్కడ వచ్చి టీచర్గా పనిచేయకూడదని వాళ్ళందరూ ఈవెన్ని ఆ స్కూల్లో రాకుండా నిర్బంధించారు. రావడానికి అవకాశం లేదు. తాళాలు వేసేసారు. తాళాలు వేస్తే ఇది పై అధికారులకి ఈవిడ తెలియజేస్తే వాళ్ళు వచ్చి తాళాలు ఓపెన్ చేశారు. ఈవిడ లోపల కూర్చోబెట్టారు. ఈవిడ లోపల కూర్చుందని పిల్లల్ని పంపించడం మానేశారు. పిల్లల్ని పంపించకుండా ఈవిడ అనేకమైన ఇబ్బందులు పెడుతుంటే నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దాన్ని కాబట్టి కుల వ్యవస్థతో నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని, నా జాతికి జరిగే అవమానం, నాకు జరిగే అవమానం జాతికి జరిగిందని భావించి ఈవిడ దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 28/6/2018 ఎస్సీ/ఎస్టీ సెక్షన్ 138/2018గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దగ్గర నుంచి కూడా ఈవిడ్ని ఆ స్కూల్లో అయితే పనిచేయని వాళ్ళు కేసు అయితే కట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే భయం వస్తుంది అనుకుంటే వాళ్ళకి ఏం భయం రాలేదు. మీరు అరెస్ట్ చేసినా మాకు వచ్చింది ఏమీ లేదు, మేము నిర్దోషిగా బయటకు వస్తాం, నిన్నైతే రానుందని ఆవిడ్ని ఇక్కడ పనిచేయకుండా చేశారు. ఈవిడికి డిప్యుటేషన్ ఇచ్చి వేరే చోట ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తుంది. అయినా సరే ఆత్మగౌరవం కోసం ఆవిడ నిలబడింది. ఈవిడికి అనేకమైన ప్రలోభాలు వచ్చినాయి. ఈ ఊళ్ళో వాళ్ళని ప్రలోభాలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఎవరు ప్రలోభాలు చేసినా నాకు ఉద్యోగం కాదు, నా జాతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పట్టభద్రులంతా ప్రలోభాలు పెట్టేవారికి బుద్ధి వచ్చేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడు జీవి సుందర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కోరారు.
ముమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో తన అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న హర్షకుమార్ విలేకరులతో మాట్లాడారు. కోనసీమలో ముమ్మిడివరం ప్రత్యేక నియోజకవర్గమని, ఈ నియోజకవర్గం అభివృద్ధికి తాను ఎంపీగా ఉండగా అనేక కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. ఈ ప్రాంత అన్ని వర్గాల ప్రజలతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని తెలిపారు. అధికార పార్టీ పాలనలో పూర్తిగా విఫలమైందని, సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి విఫలమైందని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మంత్రులు, ఎమ్మెల్యేల అండతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి అడ్డదారులు తొక్కుతుందని, ప్రలోభాలను తిప్పికొట్టి తన కుమారుడిని గెలిపించడం ద్వారా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. అధికార పార్టీ ప్రలోభాలను ఆధారాలతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉండడం దారుణమన్నారు. జాబ్ క్యాలెండర్, డిఎస్సి నోటిఫికేషన్పై కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పట్టభద్రులు, నిరుద్యోగులు తీర్పు ఇవ్వాలని కోరారు. అందరికీ ధన్యవాదాలు. మీ కుటుంబంలో ఒక సభ్యుడికి మరి పెళ్ళే అన్ని కార్యక్రమం ఉన్నా కానీ మీరు అందరూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మీ అందరికీ తెలుసు, మా అబ్బాయి జీవి సుందర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం అన్నది మీ అందరికీ తెలుసు. నాకు ముమ్మిడివరం అంటే ప్రత్యేకమైన అభిమానం. నాకు అమలాపురం నియోజకవర్గంలో, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ముమ్మిడివరం చాలా ప్రత్యేకం. కారణం ఏంటంటే, నేను బత్తిన సుబ్బారావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేవాడిని. అలాగే ఇక్కడ జగ్గంరాజు గారు బాగా పరిచయం. ఫస్ట్ నాకు ముమ్మిడివరంలో జగ్గంరాజు గారు పరిచయం. దాని తర్వాత తక్కిన వాళ్ళందరూ, తర్వాత చాలా ఎలక్షన్స్కి ఇక్కడ పనిచేసాం. స్వరూపు పోటీ చేసినప్పుడు, సూర్యారావు పోటీ చేసినప్పుడు నేను రాలేదు. కానీ స్వరూప్ 2 సార్లు పోటీ చేసినప్పుడు కూడా, బాలయోగ్ గారి మీద చేసినప్పుడు, తర్వాత చేసినప్పుడు కూడా నేను ఇక్కడే ఉండి క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. అందుకనే ముమ్మిడివరం కొంచెం ప్రత్యేకమైంది. ఎక్కువ ఎలక్షన్స్లో పనిచేసాం ముమ్మిడివరం. సో ఈ ఎలక్షన్స్ చాలా విభిన్నమైన ఎలక్షన్. ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే విభిన్నమైన ఎలక్షన్, ప్రత్యేకమైన ఎలక్షన్. గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓటు వేసే ఎలక్షన్. గ్రాడ్యుయేట్సే ఓటు వేయడం అంటే తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు వేసే ఎలక్షన్. అటువంటి చదువుకున్న వాళ్ళు ఓట్లు వేసే ఎలక్షన్స్ కూడా ముఖ్యంగా అధికార పార్టీ ఓటర్లని ప్రలోభ పెడుతుందంటే అది సహించరాని విషయం. అంటే అది ఓటర్లని అవమానపరచడమే. ఒక యాప్ పెట్టుకుని ఒక స్కానర్ ఇచ్చి, ఆ స్కానర్ కట్టగానే వాళ్ళు ఫోన్ చేసి, వాళ్ళకి ఫోన్ వెళ్ళగానే ఫోన్ చేసి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, వెంటనే రిజర్వేషన్ చేస్తాం, మీ పేర్లు చెప్పండి, మళ్ళీ మీకు కాల్ చేస్తాం అని చెప్పి, ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు రాగానే ఫలానా ఊరి మీది మీకు రాను పోను రిజర్వేషన్ చేస్తున్నాం, టికెట్ కొనేస్తున్నాం మేము అని చెప్పి ప్రలోభపడడం ఎంతవరకు సమంజసం? అంటే డిగ్రీ ఇప్పుడు ఏదో స్కానింగ్ రాగానే చేస్తారు, చేయగానే ఇట్లా ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవడం అన్నది చాలా అభ్యంతరకరమైనది, చాలా అసహ్యకరమైనది. అటువంటి దారుణాలకి పాల్పడుతుందంటే అధికార పార్టీ సహించరాని విషయం. మీరు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 మినిస్టర్లు ఉన్నారు, 4 మినిస్టర్లు ఉన్నారు. మేము మీతో పోటీ పడుతున్నాం. మాతో మేము పోటీ పడుతూ ఉంటుంటే ఒకేలే కదా మీరు తప్ప తగ్గిన వాళ్ళందరూ ఇండిపెండెంట్లు. అసలు ఇది గ్రాడ్యుయేట్స్ సొంతంగా పార్టీలకు అతీతంగా పెట్టే ఎలక్షన్. అందుగురించే ఈ పార్టీలు గుర్తులు కూడా ఇవ్వరు. అటువంటిది మీరు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ మరి నెగ్గించుకోవాలన్న తాపత్రయంతో, అక్రమమైన పద్ధతులతో మీరు ఈ రకంగా ప్రవర్తించడం అన్నది ప్రజాస్వామ్యానికే తలవంపు. చెప్పాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు.
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ నియంత్రణకు పగడ్బందీ చర్యలు తీసుకుంటామని ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ అన్నారు. ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ పి ఐపీఎస్, ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం సిఐ అనుమల శ్రీనివాస్ సూచనల మేరకు ఎస్ఐ తాజుద్దీన్ అటవీశాఖ కార్యాలయం చెక్పోస్టు వద్ద పోలీస్ సిబ్బందితో నిఘా పటిష్టం చేసి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పగడ్బందీ చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ములుగు జిల్లా పరిధిలో ఇసుక క్వారీలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్వారీలో పనిచేసే సిబ్బంది ఎవరైనా ఎటువంటి అక్రమాలకు పాల్పడినా జీరో బిల్లులు, డబుల్ ట్రిప్, అదనపు లోడ్, నకిలీ బిల్లులు, తప్పుడు వాహనంలో రవాణా, తప్పుడు గమ్యస్థానం లాంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్వారీలలో అలాగే ఇసుక తవ్వకం జరిపే అవకాశం ఉన్న నదులు, వాగుల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మాకు హైదరాబాద్ పోయిందాక చూడాలి, ఇప్పుడు ఇక్కడ కాదు. హైదరాబాద్ పోయిందాక తెలుగు ఉంటుంది. భయపడుతుంది. నువ్వు కాండ పెట్టుకో, 2 కాండ పెట్టుకోసారి ఎక్కడ తీసుకో, బాధ్యత తీసుకోరా. ఓన్లీ పాసింగ్ పెట్టుకుంటే మీకు సేఫ్, మీ లారీ సేఫ్, మీ యొక్క మీకు మంచి సేఫ్, మీకు కావద్దు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టభద్రులంతా ప్రలోభాలు పెట్టేవారికి బుద్ధి వచ్చేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడికి ఓటు వేసి గెలిపించాలని కోరిన అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. దళిత కులానికి చెందిన అంగన్వాడీ వర్కర్ విధులకు అడ్డుపడి దుర్భాషలాడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎట్టకేలకు 6 ఏళ్ల తర్వాత తీర్పు. 4 శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిన రాజమహేంద్రవరం స్పెషల్ జడ్జి. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపుతూ నియంత్రణకు పగడ్బందీ చర్యలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతామని వెల్లడించిన ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.